తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్. రాకేష్ గారు అందరికీ నమస్కారం. మిత్రులారా, ప్రధానంగా ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి కారణం మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ డిపోలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ అనే ఒక రహస్య అజెండాని ఏ రకంగా అమలు పరుస్తున్నారు, దానికి సంబంధించిన కొన్ని నిజాలని మీ దృష్టికి తీసుకురావాలని, దాంతోపాటుగా ప్రముఖంగా కొన్ని పత్రికల్లో కూడా ప్రచురించబడ్డ విధంగా ఆర్టీసీ డిపోలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఈ రాష్ట్రంలో ఆర్టీసీ డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ చేస్తున్నాం అనే ఒక ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించే అజెండాతోని ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క అభిప్రాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీంట్లో కొన్ని నిజాలు రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో ఎలక్ట్రిక్ బస్సెస్కి సంబంధించి ఫేమ్ 1, ఫేమ్ 2 అనే స్కీముల ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ఒక్కొక్క బస్కి ఫేమ్ స్కీమ్ 1 స్కీమ్లో ₹1 కోటి సబ్సిడీ పొంది ఆర్టీసీ ఆధ్వర్యంలో మనం బస్సెస్ని తీసుకున్నాం. 40 బస్సెస్ తీసుకున్నాం. వాటిని ఇనీషియల్గా ఎయిర్పోర్ట్కి హైదరాబాద్లోని వివిధ డెస్టినేషన్స్ నుంచి నడపడం జరిగింది. దాని తర్వాత ఫేమ్ 2 స్కీమ్ వచ్చింది. అందులో ఒక 300 బస్సులకి అప్పటికే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెంచాలని చెప్పి డబ్బా కొట్టుకుంటూనే ఆ సబ్సిడీని ₹1 కోటి నుంచి డ్రాస్టిక్గా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సరే, మనము ఆ స్కీమ్తో పాటుగా మనం దాన్ని బిడ్ చేయాల్సి ఉంటుంది. ఆర్టీసీ కాల్స్ ఫర్ ది టెండర్స్ అండ్ డిఫరెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆ బిడ్లో పాల్గొని బస్సెస్ని మనకి పర్ కిలోమీటర్ ఇంత అని చెప్పి తిప్పడానికి బిడ్ చేయాల్సిన ఇది ఉంటుంది. ఆ పరిస్థితుల్లో టికెట్ ప్యాసింజర్ దగ్గర నుంచి వసూలు చేసే బాధ్యత ఆర్టీసీదే ఉండింది. దాంతోపాటుగా ఏ డిపో కూడా వాళ్ళ కంట్రోల్లో మనం ఇవ్వలే, ప్రైవేటు వాళ్ళ కంట్రోల్లోకి. మనం ఈ రాష్ట్రంలో దాదాపు ఎలక్ట్రిక్ బస్సెస్ ఒలెట్రా అనే కంపెనీ ద్వారా ఒక 500 బస్సులకి మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది. అందులో ఏసీ ఉన్నాయి, నాన్ ఏసీ కూడా ఉన్నాయి. అవి డిఫరెంట్ డిపోస్కి మేజర్గా సిటీలోనే ఈ కాలుష్య నియంత్రణ కోసమని, ప్లస్ హైదరాబాద్కున్న సిటీకి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఎలక్ట్రిక్ బస్సెస్ వినియోగం పెంచాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. బట్ ఎగ్జిస్టింగ్ డిపోస్, ఎగ్జిస్టింగ్ ఆర్టీసీ ఆర్ఎంలు, డిఎంల కింద కండక్టరు ఆర్టీసీకి ఆ వ్యక్తి ఉండేటట్లు నడిపాం. దాంతోపాటుగా సొంతంగా మనం కూడా బస్సులు ఒక 650 బస్సులు, డీజిల్ బస్సులు మనం కొన్నాం. సంస్థకి ఓనర్షిప్ ఉండే విధంగా బ్యాంకుల నుంచి రుణాలు పొంది